రుద్రీయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 26వ తేదీ బుధవారం, పాల్గొన మాసం, బహుళ ద్వాదశి. తిరుమల శ్రీవారికి 30/3/2025న ఉగాది ఆస్థానం. ఉగాది తెలుగు సంవత్సరాదిని మహావైభవంగా ఉగాది ఆస్థానం పేరుతో నిర్వహిస్తారు. శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు, ఇతర అధికారులు గత సంవత్సరం క్రోధీనామ సంవత్సరపు ఆదాయాలు, వ్యయము మొత్తం వివరాలు ఈ ఉగాది ఆస్థానం పెద్ద జీయంగార్లు, చిన్న జీయంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, అర్చక స్వాములు, వేద పండితులు, పేష్కర్లు భక్తుల సమక్షంలోనే శ్రీ స్వామివారికి నివేదిక రూపంలో సమర్పణ చేస్తారు. అనంతరం అర్చక స్వాములు శ్రీ స్వామివారిని నిత్య ఐశ్వర్యో భవ అంటే నిత్యము ఐశ్వర్యవంతుడు కమ్ము అని శ్రీ స్వామివారిని ఆశీర్వదిస్తారని రుద్రీయం ప్రతినిధికి వివరించారు. తొండమానుపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం శ్రీకాళహస్తి సమీపంలో తొండమానుపురంలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి రుద్రీయం ప్రతినిధి సందర్శించగా అక్కడ శ్రీ స్వామివారి వైభవాన్ని, విశిష్టతను అర్చక స్వామికి వివరిస్తూ తొండమాను చక్రవర్తి ప్రతిరోజు కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారని, తొండమాను చక్రవర్తి చివరి దశలో స్వామివారిని దర్శనం కోసం వేడుకోగా తన నివాస గృహంలోనే వెలిసినాడట. ఈ క్షేత్రంలో మనమెప్పుడూ చూడని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కూర్చుని ఉంటారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీవారి వక్షస్థలంలో కొలువయ్యుండటం మరో విశేషమని, శ్రీ స్వామివారికి ప్రతినిత్యము వైభవంగా విశేష కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని రుద్రీయం ప్రతినిధికి తెలియచేయటం జరిగింది. హైదరాబాద్ వికాస తరంగిణి కేంద్ర కార్యాలయం ద్వారా ప్రకటన. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామివారు జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ USA మరియు వికాస్ తరంగిణి సేవ USA ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు 2025 జూన్ 9 నుండి 14 వరకు డాలస్ పర్యటిస్తారని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మాచర నవజనార్దన క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా మాచర గ్రామంలో భక్తుల మనోభీష్టంలను నెరవేర్చుటకు నవజనార్దనలో ఒక్కటై సప్తమ జ్వాలాముద్ర కలిగిన జనార్దన స్వామి వారి క్షేత్రంలో లోక సంరక్షణార్థం సూర్య నమస్కారములు మరియు సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం బ్రహ్మశ్రీ పానింగపల్లి నిరంజనాచార్యుల వారు వైభవంగా నిర్వహించడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు అర్చక స్వాములు రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. అప్పన్నపల్లి బాల తిరుపతి క్షేత్రంలో శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ఈ రోజు 26/3/2025 ఉదయం చేపట్టగా శ్రీ స్వామివారికి 30 రోజులకు గాను 18,90,148 రూపాయలు వచ్చినది మరియు 8.2 గ్రాముల బంగారం, 13 గ్రాముల వెండి భక్తులు స్వామివారికి సమర్పణ చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ శ్రీ ముదునూరి సత్యనారాయణ రాజు గారు రుద్రీయం ప్రతినిధికి తెలియజేశారు. పై కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా శ్రీ ఆర్ శ్రీనివాస్ గారు, కార్యనిర్వహణాధికారి అమలాపురం గ్రూప్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అతి వైభవంగా జరుగుచున్నవని, 2వ రోజులో భాగంగా నేడు స్వామివారికి ద్రావిడ ప్రబంధ పఠనం విన్నవించారు. దేవస్థానం స్థానాచార్యులు రుద్రీయం ప్రతినిధికి తెలియచేయడం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రీయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.